నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. మనకు తెలుసు, ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించి సంవత్సరం క్రితం నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనబోతుంది అనేది ఆ ఫామ్ హౌస్లో బేరసారాల జరిగిన విషయం అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. ఆ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి పాత్రధారి, సూత్రధారి నందకుమార్ అనేది ఆ రోజులో మనం చూసాం. మరి నేను పాత్రధారి కాదు, సూత్రధారి గారు అని చెప్పేసి నందకుమార్ అంటున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం 6 టీవీ స్టూడియోలో మన దగ్గర నందకుమార్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకున్నాం ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి అని. నందకుమార్ గారు నమస్తే. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏంటి 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది? మీరు మళ్ళీ మీడియాకి అందరికీ అంటే నేను మీడియాకు రావాలని ఏం లేదండి. అక్కడ ఏంటంటే మొన్న సిపి అవినాష్ మంత్రి సారు కొంతమంది ప్రెస్ మిత్రులు అడిగితే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా సుప్రీంకోర్టులో ఉంది అని చెప్పడం, ఇంకొన్ని విషయాలు చెప్పారు. అలా కొంతమంది మీడియా మిత్రులు నా వెంబడి రోజు ఫాలో అప్ చేస్తూ ఎందుకు మాట్లాడట్లేదు, మీరు మాట్లాడితేనే కదా అసలు విషయాలు తెలుస్తాయి, అసలు మీరు 1 ఇయర్ నుంచి మాట్లాడట్లేదు అంటే మీరు నిజం ఒప్పుకుంటున్నట్టుగా మీరు మౌనం మీకు అంగీకారం అవుతుంది కాబట్టి జరిగిన విషయాలు చెప్పండి, కోర్టు పరిధిలోని కోర్టుకు ఉల్లంఘించకుండా కొన్ని విషయాలు చెప్పండి. అట్లనే మీకు ఈ అన్యాయం జరిగింది కదా, మీ హోటల్ విషయంలో అన్యాయం జరిగింది, ఆ విషయాలు కూడా చెప్పండి. తర్వాత ఎమ్మెల్యే కొనుగోలు తర్వాత కేసు తర్వాత జరిగిన పరిణామాల గురించి మాట్లాడితే తప్పులేదని చెప్పి మేము లీగల్గా కొద్దిగా అడ్వైస్ తీసుకున్న తర్వాత రావడం జరిగిందండి. అంతే తప్ప వేరే నందు గారు, మనం అక్కడ చూస్తున్నాం కదా, విజువల్ చూస్తే ప్రధానంగా మీరే కనబడుతున్నారు. ఇక్కడ మెయిన్ రోల్ మీదే ఉంది. ఇందులో ఈ ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో మీ పాత్ర ఏంటి? అసలు అందులో ఏం జరిగింది? నా పాత్ర ఏం లేదండి. ఇప్పుడు నాకు సింహయాజీ గారు జూలైలో పరిచయం అయ్యారు. జూలైలో ఓకే, నాకు దాసోత్సవం అనే మన ఇంతకుముందు ఉన్న బీజేపీలో ఉన్నాడు, అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు. తను నా మిత్రుడు. సో తను నాకు దాసోత్సవన్ గారు సింహయాజీ గారిని పరిచయం చేయించడం జరిగింది. పరిచయం అయిపోయి సింహయాజులు ఎవరు ఇందులో? లావు ఉన్న వ్యక్తి సింహయాజీ, లావు ఉన్న వ్యక్తి, సన్నగా ఉన్న వ్యక్తి రామచంద్రమూర్తి గారు. మీకు ఈ సింహయాజుల్ని దాసోత్సవం పరిచయం చేశారు. తిరుపతి నుంచి వచ్చారు, ఇక్కడ హిమాయత్లో ఉన్నారు, మీరు వెళ్ళి కలవండి, బ్లెస్సింగ్ తీసుకోండి. తను కూడా చెప్పింది ఇంటెన్షన్ అంతే, మీరు వెళ్ళి కలవండి, బ్లెస్సింగ్ తీసుకోండి, మీరు కొద్దిగా ఏదో అంటే ఎప్పుడు గురువులు ఎక్స్చేంజ్ అనమాట. అంటే నాకు ఎవరైనా తెలిస్తే అతనికి పరిచయం చేయించడం, అతనికి ఎవరైనా తెలిస్తే ఆయన కూడా బాగా భక్తిపరుడు, దాసోత్సవం గారు బాగా దేవుడు భక్తి అంటే బాగా నమ్ముతారు కాబట్టి ఆ విధంగా నేను గురువుని పరిచయం చేసి ఆయన గురువుని పరిచయం చేయించడం జరిగింది. చేసిన తర్వాత అప్పుడు సింహయాజీ గారు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత మేము ఒకసారి ఢిల్లీకి వెళ్ళాం. అతను అన్నాడు మీరు రండి ఢిల్లీకి. ఎవరెవరు వెళ్ళారు? నేను ఎక్కడిని వెళ్ళాను. నా వెంబడి ఇంకొక ఇద్దరు దాసోత్సవం ఫ్రెండ్ విజయ్ కుమార్ అన్నాడు, అతను కూడా వచ్చాడు. ఇవంతా పొలిటీషియన్సా? నా మిత్రులు. అట్లా సడన్లీ నేను ఆ రోజు మన పైలట్ రోహిత్ రెడ్డి గారికి కాల్ చేశాను. ఓకే, మీ ఫ్రెండా? పైలట్ నా ఫ్రెండ్ అండి, ఫ్రెండ్ ప్లస్ బిజినెస్ పార్ట్నర్ కూడా. చేసినప్పుడు తను నాకు అదృష్టం ఏంటంటే ఇక్కడే జూబ్లీహిల్స్లో ఉన్నాడు. ఏంటి చాలా రోజులతో చేసావు అంటే ఏం లేదు, ఇట్లా ఒక స్వామీజీ వచ్చారు ఢిల్లీ నుంచి, ఒక ఆయన ఇట్లా తిరుపతి నుంచి వచ్చి బ్లెస్సింగ్ తీసుకోండి అన్న అంటే ఆయన కూడా బాగా తనకు కూడా భక్తి పూజ, ఎందుకంటే మొన్న కూడా చాలా పెద్ద పూజలు చేశారు, భక్తిపరుడు కాబట్టి వచ్చేసాడు ఇమీడియట్. అంటే ఇక గురువులు దేవుళ్ళు అన్నప్పుడు ఇమీడియట్ వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు నేను సింహయాజీ గారితో కూర్చోబెట్టి మీటింగ్ మాట్లాడాను అని చెప్పి, తను ఏదో పర్సనల్ మాట్లాడుకుంటానని చెప్పి నేను బయట రూమ్లో కూర్చున్నా. రోహిత్ రెడ్డి గారు ఢిల్లీలో ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా, వీళ్ళకు ఆర్ఎస్ఎస్లో ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా, బీజేపీలో కాంటాక్ట్స్ ఉన్నాయా అని అడిగాను నేను అనుకుంటాను నాకు అని ఒక పేరు చెప్పాను, ఇతనితో మీటింగ్ పెట్టేయగలిగే శక్తి ఉంది అతనికి అన్నాడు. నేను అడుగుతానని అని చెప్పి నేను రామచంద్రమూర్తి గారికి అడిగాను, నాకు కూడా తెలియదు కదా. ఓకే, ఈ సో అరుణ్జీ అంటే ఆయనతో మీటింగ్ పెట్టేయగలుగుతావు అంటే ఆయన ఎందుకు, ఎవరి గురించి అరుణ్జీ ఏంటి, అసలు మ్యాటర్ ఏంటి అంటే, నేను నాకు ఇట్లా పైలట్ రోజు ఎన్నో కలిశారు కదా, అతను ఏదో మీటింగ్ చేస్తానంటున్నారు అని చెప్పాను. సో అప్పుడు తను ఏమన్నానంటే ఓకే నేను మాట్లాడతాను, అట్టేం లేదు అని పెట్టారు. అలా స్టార్ట్ అయింది. పైలట్ రోహిత్ రెడ్డికి బీజేపీలోకి వెళ్ళాలనే ఆలోచనతో టచ్ లో ఉన్నారా బీజేపీ వాళ్ళని అడిగారు. బీజేపీలోకి వెళ్తారని అడిగితే లేదన్నా నాకు నా మిత్రునికి పని ఉందని చెప్పాడు. తను బీజేపీలోకి వెళ్తానని నేను చెప్పలేడు, నా మిత్రునికి పని ఉంది అతనితో అన్నాడు. సో అతనికి మళ్ళీ తర్వాత అన్నాడు లేదు అన్న అయిపోయింది, వర్క్ అయినది, వేరే వాళ్ళు చేసేసారు, వేరే వాళ్ళతో మాట్లాడుకున్నాడు అన్నాడు. ఏ విషయం ఏం వర్క్ అని నాకు చెప్పలేదు. అలా అయిపోయిందండి. ఇదంతా ఎప్పుడు నడిచింది? ఈ తతంగం అంతా ఇక నలుగురు ఎమ్మెల్యేలు గత ఎవరు మాట్లాడారు? వీళ్ళంతా స్వామీజీతో ఎవరు మాట్లాడిచ్చారు? మీరే మాట్లాడిచ్చారా? నేను మాట్లాడించింది వాళ్ళ బాలాజ్తో కావచ్చు, ఇటు ఆ ఎమ్మెల్యేతో కావచ్చు. నేను ఒకటే మాట్లాడింది రోహిత్ రెడ్డి గారితో. నేను ఇంకా రోహిత్ రెడ్డి గారు ఎవరితో మాట్లాడారని నాకు ఐడియా లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వాళ్ళు, ఎందుకంటే
గోల బాలాజీ కానివ్వండి, హర్షవర్ధన్ గారు కానివ్వండి, రేఖాకాంతరావు కానివ్వండి, ఉమ్, వీళ్ళందరూ కాంగ్రెస్లో నుంచి ఈ బీఆర్ఎస్లోకి మర్జ్ అయ్యారు కదా. అవును. సో వాళ్ళ గ్రూప్ అనమాట అదంతా. ఉమ్. సో నాకు వాళ్ళతో అంత పెద్ద పరిచయం లేదు, ఉంది పరిచయం కానీ అంత ఇది పెద్ద వాస్తవేనా? పరిచయం కొనుగోలు జరిగిన విషయము, కొనుగోలు అని చెప్పేసి మీరు ఆ ఫామ్ హౌస్ లో మీరు కూడా ఉన్నారు కదా, అవును. ఆ రోజు పోలీస్ పెద్ద డబ్బులు తీసుకెళ్లారు, కోట్ల రూపాయల డబ్బులు, బ్యాగులు అవన్నీ కూడా మనం చూపించాం కదా, అవునవును. అదంతా నిజమేనా, వాస్తవేనా? ఎవరు చెప్పారండి అక్కడ దాంట్లో క్యాష్ ఉందని? ఆ బ్యాగులలో క్యాష్ ఉందని ఎవరు చెప్పారు యాక్చువల్గా? ఏముంది ఆ అంటే బ్యాగ్? కమిషనర్ గారు చెప్పారా, ప్రెస్ వాళ్ళు చెప్పారా, ఎవరు చెప్పారు? బయట బాగా వేల కోట్ల రూపాయల బ్యాగులు ఉన్నాయని చెప్పేసి ప్రచారం. సరే. నేను ఏమంటున్నా, బ్యాగులు ఏముంది, ఆ బ్యాగులు పోలీసులు తీసుకెళ్లారు కదా. నేను చెప్పాను 100 కోట్లు ఒక బ్యాగులో రావు, కనీసం 10 కోట్లు కూడా రావు ఒక బ్యాగులో. నేను కార్లో వెళ్ళా కదా, ఆ కార్లో స్వామీజీ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాడు, అతను తిరుపతి నుంచి లడ్డూలు తీసుకొచ్చాడు, అతను బట్టలు, దాంట్లో అతను దేవుని పెట్టుకుంటాడు, ఒక 2-3 బ్యాగులు ఉన్నాయన్నమాట. వాటిని వీళ్ళు ప్రెస్ మీడియా మిస్అండర్స్టాండ్ చేసుకొని అప్పుడు నిన్న ఆ రోజు ఉన్న దాంట్లో అట్లా ఫీల్ అయ్యారు. కానీ ఎక్కడ కూడా ప్రెస్లో కానీ ఇక్కడ కానీ కానీ మీవి కొన్ని ఆడియోలు బయటకు వచ్చినాయి. అవును. మరి అవన్నీ ఏం చెప్తారు, ఏంటి అసలు ఎవరు బయట పెట్టారు, ఏంటి అది అది? ఇప్పుడు ఆ ఆడియోల గురించి అసలు అవి నిజమైన ఆడియోలా లేకుంటే ఫేక్ ఆడియోలా అనేది ఒక విచారణ కొనసాగుతుందండి. ఓకే, ఫ్లోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ పంపించారు. అది ఒకవేళ ఒరిజినల్ అని అనుకుంటే, ఒకవేళ దాంట్లో ఒరిజినల్ అనుకున్నప్పుడు ఆ ఆడియోలు ఎలా వచ్చాయనేది నా క్వశ్చన్. ఒరిజినల్ అనుకోండి, ఆడియోలు ఎలా వచ్చాయి బయటికి? సరే, మీరు నమ్ముతున్నారా ఆడియోలు మీవే అని? ఇప్పుడు నందకుమారు, రామచంద్ర భారతి, పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడిన ఆడియో ఒకటి వచ్చింది. అవును, వచ్చింది బయటికి. అందులో పైలట్ రోహిత్ రెడ్డి గారు రికార్డింగ్ చేశారు అనుకుందాం, ఎందుకంటే తను మాట్లాడుతున్నప్పుడు రికార్డింగ్ చేయొచ్చు. కానీ నేనేమన్నానంటే, పైలట్ రోహిత్ రెడ్డి గారు కాకుండా నేను, సింహయాజీ గారు, నేను, రామచంద్ర భారతి గారు కూడా మాట్లాడిన ఉన్నాయి. అవును. సో అవి ఎలా వచ్చాయి అనేది నా క్వశ్చన్ అండి. ఇది నేను అందరు మీడియాతో కూడా అదే చెప్తున్నాను. అంటే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అనేది ఒక అనుమానం. అంటే నాకు తెలిసి మిమ్మల్ని గత కొన్ని రోజుల నుంచి ట్రాప్ చేశారనుకుంటా, ట్యాపింగ్ జరుగుతుంది ఫోన్ మీ కథ. ఇప్పుడు నన్ను ట్యాప్ చేసేంత పెద్ద వ్యక్తిని కాదండి నేను. బహుశా ఎమ్మెల్యేని చేశారా, నన్ను చేశారా, లేదంటే ఎవరన్నా వెళ్ళి ఇలా నందుతో ఇలా మాట్లాడుతున్నారని చెప్పారా, అసలు ఏ విధమైన కమ్యూనికేషన్ హైకమాండ్కి ఎవరు ఇచ్చారనేది విచారణ తెలుస్తుంది. ఆ అబ్జర్వేషన్. నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్ళాలని అనుకున్నారా, నిజమేనా? అది వాళ్ళని అడగారండి. మీరు ఆ సీనియర్ ఏరియా చూసినా కూడా అక్కడున్న పరిస్థితి ఏమనిపించింది? అది ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నిజంగానే వాళ్ళు బీజేపీలోకి వద్దామని వచ్చారా, లేదు ఇదంతా వాళ్ళ ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ఎందుకు ఇరికిచ్చారు ఇందులో, నాకు ఒకటి అర్థం కాదు. అంటే ఇప్పుడు నేను చేసిన పాపం ఏంటంటే అండి, రామచంద్ర భారతికి, రోహిత్ గారికి పరిచయం చేయించడమే నేను చేసిన పెద్ద నేరం అక్కడ, ఇంకా వేరే ఏం లేదు. మీరు ఈ కంప్లీట్ ఎపిసోడ్లో మీరు చూడండి, నేను ఎక్కడ మాట్లాడాను, వింటున్నారు మీరు అంతే, వాళ్ళు వింటున్నాను. ఎందుకంటే పరిచయం చేయించేవారు నా డ్యూటీ. అవును, పరిచయం చేయించినప్పుడు ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు. సరే, ఇంకా కనీసం సింహయాజీ గారన్నా అది ఇది మాట్లాడారు తప్ప నేను ఎక్కడ మాట్లాడలేదు, వింటున్నాను. అక్కడ బాలరాజు గారు ఏదో క్వశ్చన్లు అడుగుతున్నారు, కూర్చి అడుగుతున్నారు బాలరాజు గారు. ఏం అడుగుతున్నాడు బాలరాజు? అదే మీరు ఎలా చేస్తారు ఆపరేషన్, స్టింగ్ ఆపరేషన్ ఎలా చేస్తారు, మీరు ఏ స్టేట్లలో చేశారు, అవన్నీ అడుగుతుంటే ఆయన రామచంద్ర భారతి గారు నవ్వుతూ, లేలే మేము ఇట్లాంటి ఆపరేషన్స్ ఏం చేయము, ఇక్కడ సింహయాజీ గారు మమ్మల్ని పూజ ఉందని చెప్తే నేను ఇక్కడ నందుగారికి కూడా చాలా రోజులు ఫోన్ చేస్తున్నాడు. అంటే ఈయన కూడా కొద్దిగా జాతకం చెప్తారండి, రామచంద్ర భారతి కూడా కొద్దిగా గవలి జాతకం చెప్తారు. నేనేమంటా, దాదాపు ఆ మీటింగ్ ఎంతసేపు జరిగి ఉంటుంది? ఆ నలుగురు ఎమ్మెల్యేలు, ఆ స్వామీజీ, మీరు 3 hours పైన. 3 hours లో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? జనరల్ డిస్కషన్ చేశారండి. ఇప్పుడు రామచంద్ర భారతి గారు, జస్ట్ రోహిత్ రెడ్డి గారు, నేను ముగ్గురం ఫస్ట్ ఒక 1 hour వరకు మేము జనరల్ డిస్కషన్ చేసుకున్నాం. తర్వాత సింహయాజీ గారు వచ్చారు. సింహయాజీ గారు వచ్చిన ½ hour తర్వాత ఎమ్మెల్యేలు వచ్చారు. సో అక్కడికి ఎమ్మెల్యేలు ఈ ముగ్గురు వస్తారని చెప్పి మేము ఊహించలే. తర్వాత రోహిత్ గారు ఏమన్నారు, మా ఫ్రెండ్స్ కూడా తెలుసా వాళ్ళందరూ ఇప్పుడు ఆ ఫామ్ హౌస్కి వస్తారనేది మీకు ఐడియా లేదండి, ఐడియా లేదు. మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు, కానీ ఆ ఎమ్మెల్యేలు అని చెప్పి తెలియదు. ప్లస్ స్పెషల్గా గోలబాలరాజు ఉంటారని నాకు అసలు ఊహించలేను నేను. మీకు మీరు ఆ దాసోజీ శ్రవణ్ అతను పరిచయం చేసినప్పుడు అక్కడ బీజేపీలో ఉన్నాడు ఆయన కదా, దాసోజీ బీజేపీలో ఉన్నారుగా ఆ టైంలో, కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు అప్పుడు. సో ఈ కేసు అంతా అయిపోయినాక మళ్ళీ ఆయన బీఆర్ఎస్కి వెళ్ళారు కదా. నేను ఏమంటున్నా, ఇందులో వీళ్ళు కావాలనే ఈ రకంగా ట్రాప్ చేసే ప్రయత్నం చేసి ఉంటారా? సిన్సియర్ గానే ఆయన బీఆర్ఎస్కి వెళ్ళారు. ఓవర్ ద నైట్, అంటే ఆ రోజు రాత్రి కూడా నాతో చాలాసేపు మాట్లాడాడు. సుమారుగా ఎప్పుడు డైలీ కలవడమో లేకుంటే ఫోన్ మాట్లాడమో జరిగేది. ఆయన బీఆర్ఎస్ కు వెళ్ళే ముందు, ఒక రోజు ముందు కూడా నాతో మాట్లాడడం జరిగిందండి. ఒక ½ hour 40 minutes డిస్కస్ చేశారు. లేట్ నైట్ చేసేవాడు, మాట్లాడేవాడు. సో నేను అన్ని షేర్ చేసేవాడిని అతనికి, అట్లా ఇట్లా ఇదేదని, లేదన్నా అట్లా ఇట్లా మంచిగా అన్ని షేర్ చేసుకునేవారు. ఈ ఎపిసోడ్ల మొత్తంలో
దాసోజీ శివన్ పాత్ర ఉందనుకోవచ్చా ఇట్లా ఈ ట్రాప్ చేయడంలో? ఇప్పుడు ఇప్పుడు మనం ఎందుకంటే అండి కరెక్ట్ ఎవిడెన్సెస్ లేకుండా ఒకరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని నేను మాట్లాడట్లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంకా వేరే వ్యక్తి ఇందులో ఎవరు చేసి ఉండొచ్చు? ఈ ట్యాప్ అంతా ఎవరు చేసి ఉండొచ్చు? ఈ ఆ నలుగురు ఎమ్మెల్యేలో? ట్యాప్ అంటే మనం మెయిన్ మాట్లాడుతుంది రోహిత్ రెడ్డి గారితోనండి. సో రోహిత్ రెడ్డి గారు మరి ప్రీప్లాన్డ్ గా చేశారా, లేకుంటే తను ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడా, అంటే ఏ విధంగా జరిగింది అనేది ఇంకా. మీరు ఏం చేస్తుంటారు? మీదేంటి? నేను హోటల్ బిజినెస్ అంటే. ఎక్కడ? ఇక్కడ మొత్తం సిటీలో ఉన్నాయి, వేరే ఊర్లలో ఉన్నాయి. మరి వీళ్ళు ఎట్లా పరిచయం? ఇంతమంది మీకు స్వామీజీ ఎట్లా పరిచయం? మీరు హోటల్ అంటున్నారు. చాలా మంది వీళ్ళే కాదండి, చాలా మంది ఎమ్మెల్యేలు పరిచయం ఉన్నారు. ఎందుకంటే క్యాటరింగ్, కన్వెన్షన్స్ చాలా మంది అంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల అందరు ఉన్నారండి. బీఆర్ఎస్ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అందరు పార్టీ వాళ్ళు ఉన్నారు. సో ఫ్రెండ్షిప్ అందరితో, నాకు వేరే ఏం లావాదేవీలు లేవు, ఏం లేవు, ఫ్రెండ్షిప్ ఉండదు అందరితో. అక్కడ మీటింగ్ పెట్టుకోవడం అంటే మీ దగ్గరికి ఎమ్మెల్యేలు పరిచయం, అంతమంది ఎమ్మెల్యేలు పరిచయం అయ్యారంటే మరి మీరు ఈ లెక్కన మీరు మామూలు మనుషులు ఏం గారు మీరు ఈ మధ్యలో? ఎందుకంటే ఎమ్మెల్యేలు పరిచయం అంత మాత్రం ఎమ్మెల్యేలు పరిచయం అంతా పెద్ద మనిషి అవుతారా? మీ మీడియా వాళ్ళకి కూడా 120 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ లో 120 మంది ఎమ్మెల్యేలు, బీజేపీలో 120 కాన్స్టిట్యూషన్ అందరూ పరిచయం ఉంటాయి. ఈ రకంగా మీరు ఇప్పుడు చూడండి, ఆ ఎమ్మెల్యేలు కూర్చొని అక్కడ ఫార్మర్ సెటిల్మెంట్లు చేసే స్థాయికి వచ్చారంటే మీరు ఏ స్థాయి నుంచి వాళ్ళని సిట్టింగ్ పెట్టించారు? లేదండి, అది అక్కడ కూర్చుంది సెటిల్మెంట్ కాదు, జస్ట్ ఒక పూజ గురించి డిస్కస్ చేద్దామని వెళ్ళాం అంతే. మరి పూజ గురించి డిస్కషన్ అయినప్పుడు మళ్ళీ ఎందుకు పూజ గురించి మాట్లాడమండి చాలాసేపు? ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు మేము అడగాల్సిన అదే క్వశ్చన్ కదండి. పూజ గురించి పూజ అంటున్నారు, ఇక్కడ ఏం జరగలేదు అంటున్నారు. మరి ఎమ్మెల్యే కొనుగోలు పోలీసులు అట్లా అరెస్ట్ చేస్తారు? ఏం లేకుండా వేక్ అరెస్ట్ చేస్తారు? అది చేయరు కదా. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారంటే వాళ్ళకి ఎలాంటి ఆదేశాలు ఉన్నాయో, ఏం చేయాలని ఆదేశాలు ఉన్నాయో, మునుగోడు ఎలక్షన్స్ లో ఎవరు బెనిఫిట్ పొందాలనుకున్నారు, ఏం చేద్దాం అనుకున్నారు, నేషనల్ పార్టీకి స్టేట్ పార్టీకి సంబంధించిన ఫైటింగ్ అది. సో నేషనల్ పార్టీ స్టేట్ పార్టీ ఫైటింగ్ లో మేము బలైపోయాం. ఓకే, అక్కడ ఒక సినిమా క్రియేట్ చేసి అంతా ఒక ఆర్టిఫిషియల్ డ్రామా క్రియేట్ చేసి జరిగింది ఇదంతా. బయటకు వచ్చిన తర్వాత పైలట్ రోహిత్ రెడ్డితో కావచ్చు, శ్రవంత్ తో మాట్లాడలేదు, ఏందన్నా ఇట్లా చేశారేంది మీరు, మనం అనుకున్నది ఏంది? ఇంకా ఆ సందర్భం ఎప్పుడు రాలేదండి. ఒక్కరోజు దాసోజీ గారు ఫోన్ చేశారు, బట్ మిస్టేక్ లో వచ్చిందో ఏదో అన్నట్టుగా మాట్లాడారు. ఎప్పుడు బీఆర్ఎస్ లోకి వచ్చినాక? అంటే మొన్న ఒక 2-3 months కింద కాల్ చేశారు. లేదన్నా వేరే మిస్టేక్ లో వచ్చింది అన్నాడు. ఓకే అన్న, నో ప్రాబ్లం అన్న, పెట్టేశాడు. మళ్ళీ సెటిల్మెంట్ కూడా చేస్తారేంటి మీరు? సెటిల్మెంట్ ఏం బాగా సెటిల్మెంట్ చేస్తారని ఒక టాక్ ఎవరు చేశారండి? కానీ 1000 కోట్లు ఈ ఓట్లు అంటున్నారు, మరి 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి నందు దగ్గర అంటారు, నిజమేనా? సార్ 1000 కోట్లు ఉన్నప్పుడు ఇల్లు ఉండాలి కదండి, సొంత కారు ఉండాలి కదా. అట్లేం ఉండదు, కోట్ల రూపాయలు ఉన్నంత మాత్రం ఇల్లు ఉండాలని ఉండదు కదా. ఇల్లు లేకుండా కోట్ల రూపాయలు ఉంటే ఏం చేస్తారు? బిజినెస్ చేస్తుంటారు, మరో బయట పెడుతుంటారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ మరి ప్రగతి భవన్ కట్టాడు, అది కేసీఆర్ ఇప్పుడు ఇల్లు లేదు, మరి ఏం చెప్తారు? మరి ఎందుకు లేదు సార్? నందిరాజు అదే చిన్న ఇల్లు ఉంది, మరి ఒక ముఖ్యమంత్రిగా ఆ ఇల్లు కాదు కదా. సార్ వాళ్ళతో ఎట్లా పోలుస్తారు సార్? వాళ్ళతో మనం పోలుస్తలేం కదా. మరి ఇప్పుడు 1000 కోట్లు ఉన్నాయా, 100 కోట్లు ఉన్నాయంటే ఈ రోజు వరకు కూడా మా ఆర్థిక పరిస్థితి ఈ ఇన్సిడెంట్ తర్వాత మాకు ఎంత ప్రాబ్లం అయింది. ఎందుకంటే మార్కెట్ లో మాతో బిజినెస్ చేయడానికి ఎవరు వస్తారండి? లావాదేవీలు ఎవరు చేస్తారు? తెలంగాణలో ఉండడమే కష్టం అయిపోయింది. కొంతమంది ఆఫీసర్స్ తెలంగాణలో ఎట్లా ఉంటుందో చూస్తామని చెప్పి అన్నారు. అన్నప్పుడు ఏం చేస్తాము? తెలంగాణ ఇచ్చిపెట్టి వెళ్ళిపోవాలి. నేను తెలంగాణలో పుట్టే తెలంగాణ పోలీస్ ఆఫీసర్సా? అదే ఎట్లా ఉంటావు బాబు, ఎందుకు అట్లా? సీఎం గారిని ఎదిరించి నువ్వు ఉంటావా అని మాట్లాడారు. అంటే నేను సీఎం గారిని ఏమి ఎదిరియలేదు సార్, నేను సీఎం గారితో ఎలాంటి పోట్లాడలేదు, నాకు సీఎం గారికి నాకు ఎలాంటి గొడవ లేదు, నాకు కేటీఆర్ తో కానీ అందరు నా మిత్రులే కదండి. బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళంతా నా మిత్రులే. కేటీఆర్ కూడా పరిచయం మీకు? కేటీఆర్ నాకు పరిచయం అండి, కేటీఆర్ నేను పరిచయం లేదు. హోటల్కి వచ్చిండ్రా కేటీఆర్? సంతోష్ గారు నాకు సంతోష్ పరిచయాలు ఉన్నాయి. సంతోష్ ఇప్పుడే చాలా సార్ 15 సంవత్సరాల నుంచి నాకు సంతోష్ రావుతో పరిచయం. నాకు లిక్కర్ లైసెన్స్ ఇప్పించింది కూడా సంతోష్ రావు గారే. అవునా? నాకు లిక్కర్ లైసెన్స్ ఇబ్బంది ఉందంటే పాపం నా మీద ఎందుకంటే నాకు ఇక్కడ శివం రోడ్ లో హోటల్ ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు అన్ని రిఫర్ చేసేవాళ్ళు. సంతోష్ రావు పరిచయం అంటే ఇప్పుడు మీ హోటల్కి వచ్చేవాళ్ళ, లేక మీరు ప్రగతి భవన్కి వెళ్ళేవాళ్ళ? నేను ప్రగతి భవన్ కూడా వెళ్ళానండి, వెళ్ళాను. ప్రగతి భవన్కి వెళ్ళాను, చందుతో కలవడానికి వెళ్ళాను. ఏదైనా గురువులు వస్తే కూడా నేను సంతోష్కు, ఒక ఆస్ట్రాలజర్తో కూడా సంతోష్ గారికి, శోభమ్మకు, అందరికి కూడా అనంతాచారి గారు అని ఉంటారు, అందరు వెళ్తారు, వాళ్ళని పరిచయం చేయించింది కూడా నేనే. సో అట్లా మంచి రిలేషన్ ఉండేది నాకు సంతోష్ గారికి. ఏదైనా కూడా అన్నాన్ని మాట్లాడేవాడిని. మరి ఈ స్వామీజీలను ఎవరిని సంతోష్ కు పరిచయం చేయించలేదా? సంతోష్ రావు అంటే ఇప్పుడు ఆయన అప్పుడు వేరు పరిస్థితి, ఇప్పుడు వేరు కదండి. ఇప్పుడు బిజీ అయిపోయారు, పెద్ద మనిషి అయిపోయారు కదా. అప్పుడు అంటే నాతో అవసరం ఉండేది వాళ్ళకు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర పోస్ట్ ఉందని చెప్పి ఏ రోజు కూడా పైన వరకు వెళ్ళలేదండి. వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. ఈ 10 సంవత్సరాల్లో అన్న ఇది కావాలని చెప్పి వెళ్ళే ఒక మీటింగ్ జరిగింది సంతోష్ రావు గారికి నాకు టీ న్యూస్లో చాలా లాంగ్ టైం తర్వాత, ఇప్పుడు ఒక 5-6 years బ్యాక్.
అప్పుడు తను నాకు ఒక వాస్తవాన్ని పరిచయం చేశాడు. ఉమ్, ఆ, అన్న ఇట్లా వ్యాపారం ఇంత లాస్ అవుతుంది అని చెప్తే ఒక ఫ్రెండ్లీగా ఒక వాస్తవాన్ని పరిచయం చేశాడు. ఆ వాస్తవాన్ని వచ్చి మొత్తం ఒక 2 నేనేమడుగుతానంటే ఈ కేసు అయిపోయి 1 year అవుతుంది కదా. సో 1 yearలో మీరు ఏ రోజు కూడా బయటకు వచ్చి నేను ఇట్లా ఇట్లా అని చెప్పుకోలేదు, ఇప్పుడే వచ్చి చెప్తున్నా అంటే దీని వెనక ఎవరైనా నుండి చేపిస్తున్నారా మిమ్మల్ని, మీరే వస్తున్నారా? లేదు సార్, ఇప్పుడు దీని వెనకాల ఎవరు ఉండాలండి దీనికి? ఇప్పుడు బీజేపీ, నేనేమంటున్నా, బీజేపీ ఇప్పటి వరకు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన వెంటనే మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీరు ఇట్లా బయటకు వచ్చేసి చెప్తున్నారు. ఎలక్షన్స్ టైంలో ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. ఎలక్షన్ అంటే మొన్న కదా, సంవత్సరం అయింది కేసు అయిపోయి. సంవత్సరం అయింది కేసు అయిపోయింది సార్. భయపడ్డారా ఒకలాగా? భయపడ్డాను. భయపడడం అంటే భయభ్రాంతులను చేశారు. ఎంత భయభ్రాంతులను చేశారంటే ఇంకా అసలు హైదరాబాద్ ఇచ్చిపెట్టి వెళ్ళిపోవాలండి. నేను ఇక్కడ ఉన్న తెలంగాణ బయటకు వచ్చినా కూడా భయపెట్టించారు మిమ్మల్ని? భయపెట్టించారు. అంటే భయపడడం అంటే ఇప్పుడు సార్, నేను లోపల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడే నా మీద 12 కేసులు రిజిస్టర్ చేశారండి. ఇప్పుడు ఎవరో మీరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడే సినీ నిర్మాత సురేష్ బాబుని బెదిరించారంట, మరి అది ఆ సంగతి ఏంటి మరి? ఎట్లా సార్, ఎట్లా ఎట్లా సార్? అంటే జైల్లో నుంచి ఫోన్ చేసి బెదిరిస్తారా సార్? మరి అదే, మరి ఇప్పుడు అది కూడా వచ్చింది కదా. ఎట్లా సార్? ఎట్లా అంటే మనిషి ఉండాల్సిన అవసరం లేదు కదా, మీ మనుషులు ఉంటారు, మరొకరు ఉంటారు. మీరు సురేష్ బాబు గారిని బెదిరించేంత పెద్దోళ్ళం అండి మనం. సురేష్ బాబు గారి ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, మన ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? అతడు నేను బయటకు వచ్చిన తర్వాత అతని మీద కేసు రిజిస్టర్ అయిందండి. వేరే ఇంకొక అగ్రిమెంట్ చేసుకున్నాడు కదా, అతను వెళ్ళి కేసు బుక్ చేశాడు. ఇక మీద ఇట్లా మొత్తం నాకు డిస్మెంటల్ చేశారు, నేను పొజిషన్ డిస్టర్బ్ చేశారని చెప్పి. అప్పుడు తను మిస్అండర్స్టాండ్ చేసుకొని నందకుమారే కేసు పెట్టించాడు అని చెప్పి నాకు ఒక తెలిసిన వ్యక్తి అతని దగ్గరికి వెళ్తే, నందకుమార్ బయటకు వచ్చాడు, నేను మరలా టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుతో ఇంటెలిజెన్స్ ఐజీ గారితో మాట్లాడి నేను కేసీఆర్ గారికి చెప్పి నేను మళ్ళీ నందుని లోపలికి పంపిస్తా అని చెప్పి నాకు వార్నింగ్ పంపించాడు. ఎవరు? సురేష్ బాబు గారు. నేను అంటే సురేష్ బాబు గారు ప్రభుత్వం నడుపుతున్నారా నాకు డౌట్ వచ్చింది. తెలంగాణ నడుపుతుంది సురేష్ బాబు గారా, దగ్గుపాటి ఫ్యామిలీ నడుపుతున్నారా అంటే వీళ్ళు చెప్పగానే వాళ్ళు లోపలికి పంపించేస్తారా? ఏమైతుంది తెలంగాణలో అనేది నాకు కొద్దిగా అర్థం కాలేదండి. జరిగిందా మరి? అట్లా జరగలేదు, జరగబోయేది. అప్పటికి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి వాస్తవాలు తెలిసాయి. సురేష్ బాబు, వెంకటేష్, రానా అనే వ్యక్తులు నన్నే కాదు వాళ్ళని కూడా మోసం చేశారు. ఎలా మోసం చేశారు? అందులో కోర్టు ఆర్డర్స్ ఉన్నాయండి. ఎక్కడ? నా హోటల్లో 2019 నుంచి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. నాకు 18 నుంచి లోయర్ కోర్టులో ఆర్డర్స్ ఉన్నాయి, హైకోర్టులో ఆర్డర్స్ ఉన్నాయి. నాకు నాట్ టు ఇంటర్ఫియర్, నాట్ టు ఎలినేట్ ఆర్డర్స్ ఉన్నాయి. నేను 14లో లీజ్ తీసుకున్నాను, 16లో లీజ్ తీసుకున్నాను, 18లో సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకున్నాను, లీజ్ తీసుకున్నాను. ఇన్ని ఉన్న తర్వాత, కోర్టులో కేసులు ఉన్న తర్వాత వీళ్ళు వెళ్ళి చెప్పాలి కదండి వారికి. ఇప్పుడు నేను ఏమంటానంటే నందు గారు, ఒకవైపు కేసీఆర్ మీరు ఎమ్మెల్యేలను కొనుగోలు అంశంలో కీలక భూమిక పోషించారని ఒకటి, ఇక్కడ చూస్తే సినీ ఇండస్ట్రీలో దగ్గుపాటు, ఈ రకంగా మీరు అందరితో ఇలా ఉంటే ఏంటి ఈరోజు మీ పరిస్థితి ఏంటి? మీరు ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎట్లా ఉన్నారు ఇప్పుడు? ఫైనాన్షియల్ చాలా బాగాలేదు, పరిస్థితి బాగాలేదండి. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. నాతో వ్యాపారం చేయడానికి ఎవరు రెడీగా లేరు మార్కెట్లో. అంటే భయం ఉంటుంది కదండి, ఎందుకంటే ఇప్పుడు అందరూ కాంట్రవర్సీలకు వెళ్ళరు. నేను కూడా కాంట్రవర్సీలకు దూరం ఉంటానండి. నేను ఎప్పుడు ఫ్రెండ్షిపే కోరుకుంటాను, ఎక్కడ కాంట్రవర్సీలకు వెళ్ళను. అనుకోకుండా ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేసి నా పైన రకరకాల కేసులు పెట్టి నన్ను ఒక మార్కెట్లో డిఫేమ్ చేసి నన్ను ఒక అంటే మిమ్మల్ని చేయడానికి ఏం అవసరం ఉంటుంది? ఇప్పుడు గత ప్రభుత్వానికి మీరు ఏమైనా కేసీఆర్ ప్రత్యర్థులా లేక వేరే బీజేపీ పార్టీ మిమ్మల్ని ఎందుకు చేస్తారు? మీ పాత్ర లేని వాళ్ళు నన్ను చేశారంటే మరి మిమ్మల్ని మీ పాత్ర ఏ2గా మీరు ఉన్నారు ఈ రోజు అక్కడ ఆ కేసులో, ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఏ2గా మీరు ఉన్నారంటే మీరు ఎంత కీలకంగా ఉండి కీలక భూమిగా పోషించుంటారు ఆ ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో, ఎంత సెటిల్మెంట్ చేసి ఉండొచ్చు. లేదు సార్, వాళ్ళ పోలీసులు అలాంటి ఏం లేకుండా చేశారంట. వాళ్ళకు నేను టార్గెట్ కాదండి, నేను చాలా చిన్న వ్యక్తిని. వాళ్ళతో లెవెల్ కాదు అసలు, వాళ్ళతో మనకు అపాయింట్మెంట్ కూడా దొరకదు. కానీ వాళ్ళు నన్ను టార్గెట్ కాదు, వాళ్ళ టార్గెట్ వేరు. వాళ్ళు బీజేపీ అగ్రనాయకులను టార్గెట్ చేసి మిమ్మల్ని పెట్టారు, నన్ను మధ్యలో ఇరికించారు. సో ఒక వ్యక్తి కావాలి కదండి, ఎవరు నందకుమార్ ఇలా కొనుగోలు చేశాడు అది ఇది అని చెప్పి చెప్పారు. సార్ నేను కాదు అని చెప్పి వాళ్ళకి అందరికీ ఆఫీసర్లు కూడా చెప్పాను, నేను ఉన్న విషయం సార్ ఢిల్లీకి వెళ్ళాను, ఇట్లా అయింది కానీ నేను ఎక్కడ ఎవరితో కూడా మాట్లాడాను, డబ్బుల విషయం ఇక్కడ రాలేదు అంతే, నాకు రోహిత్ గారు చెప్పారు, కల్పించారు అంతే, ఇంతకంటే నా రోల్ ఏం లేదు సార్ అని చెప్పి చెప్పాను. ఎందుకు మీ మీద అంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి కావచ్చు పోలీసులు? బహుశా నందకుమార్ బయటకు వస్తే మళ్ళీ ముందు మాట్లాడతాడు, మళ్ళీ మాకు గవర్నమెంట్కి డ్యామేజ్ అవుతుందనో లేకుంటే మున్గోడు ఎలక్షన్స్ లో ఎఫెక్ట్ అవుతుందనో ఇంకేదో కారణం. ఆ రకంగా భయపడ్డారు అయితే గత ప్రభుత్వం బాగా భయపడ్డారు. మీకు భయపడ్డారంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచించారో నాకు తెలియదండి, ఎందు గురించి మరి. అందుకే ఇప్పుడు నందకుమార్ మీద ఇప్పటి వరకు ఒక క్రిమినల్ హిస్టరీ లేదండి. సడన్లీ ఈ యొక్క కేసు కాగానే
10 కేసులు 15 కేసులు 20 కేసులు అవుతాయండి. 75 రోజులు జైలు ఉండాలండి నేను. ఏసీబీ కోర్టు క్లియర్గా చెప్పింది, మీరు ఎలాంటి ఇది లేదు, ఎవిడెన్సెస్ లేవు, మీరు వెళ్ళండి అని చెప్పింది. నేను చేసిన పెద్ద పొరపాటు ఏం చెప్పాలా సార్, ఆ రోజు ఏసీబీ కోర్టు నుంచి వెళ్ళిపోయేటప్పుడు ప్రెస్ వాళ్ళందరూ నా వెంబడి ఫాలో అయ్యారు. నా హోటల్ దగ్గర ఆగి, మీరు బ్రదర్ మీరు ఫాలో కాకండి, మా ఇంటి దగ్గర కొద్దిగా రెసిడెన్షియల్ ఏరియా, మీరు తర్వాత రేపు మాట్లాడతా అంటే, అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే రోహిత్ రెడ్డి గారు మీద కేసు ఎందుకు పెట్టారని ఒక విలేకరు అడిగితే, నేను కాసేపు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. రోహిత్ రెడ్డి గారు నా మీద కేసు పెట్టడం ఏంటండి, నేను వెళ్ళింది పూజల గురించి అని చెప్పా. మరి అది ఆ స్టేట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఆ స్టేట్మెంట్తో మరి పోలీసు వాళ్ళు రోహిత్ రెడ్డి ఎట్లా పరిచయం మీకు ఇద్దరికి? రోహిత్ రెడ్డి వేరే కామన్ ఫ్రెండ్ నుంచి 10 సంవత్సరాల క్రితం పరిచయం అంటారు. కలిసి బిజినెస్ చేసేవాళ్ళ? అదే వాళ్ళు రోహిత్ రెడ్డి గారితో బిజినెస్ లేదని లేదు నాకు, వాళ్ళ బ్రదర్తో ఉండే, అది కూడా లేదండి. అందుగారు ఇప్పుడు మీరు అన్ని నిజాలే చెప్పారనుకోవచ్చా? అన్ని నిజాలే చెప్తాను సార్ నేను, ఎందుకంటే అబద్ధాలు అనడానికి ఏం లేవు. ఎందుకంటే మీరే ప్రాబ్లం ఏముందంటే ఇప్పుడు అన్ని నిజాలు చెప్తున్నారే ప్రాబ్లం. అదే 4-5 గంటలు అక్కడ కూర్చొని ఏం మాట్లాడలేదని మీరు అంటున్నారు, ఓన్లీ పూజల గురించి మాట్లాడమంటున్నారు. నేను పూజల గురించి ఆ 4 ఎమ్మెల్యేలు వచ్చి ఒక ఫామ్ హౌస్ లో పూజల గురించి మాట్లాడతారు. రామచంద్ర భారతిని ఇక్కడ కూడా మీరు కరెక్ట్ చెప్పట్లేదు, ఇప్పుడే చెప్పొచ్చు కదా. రామచంద్ర భారతిని పిలిపియమన్నారు కదా, పిలిపించాను కదా, పిలిపించిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేస్తారు కదండి, మీరు ఉన్నారు కదా. అందులో నా పాత్ర ఏం లేదండి, నేను పరిచయం చేయించడమే నేను చేసే పెద్ద తప్పు. అదే ఈ రోజు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. స్థాయికి తీసుకొచ్చిందంటే దిగదార్చిందా, పైకి తీసుకొచ్చింది. నేనేమంటా, ఇది ఈ 4 ఎమ్మెల్యేలు ఎట్లా బీజేపీలోకి వెళ్ళడానికి రెడీ అయ్యారు, సో ఇది ప్రభుత్వం పసిగట్టి ట్రాప్ చేసినాక వీళ్ళు ఈ రకంగా చెప్పించారు అనుకోవచ్చు. ఇది కూడా చర్చకు వచ్చింది అప్పట్లో. ఇప్పుడు సార్ నేను ఏమంటున్నాను, రకరకాల చర్చలు ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు పెట్టుకున్నారు. ఈ వీళ్ళే వెళ్ళారని కొంతమంది, లేదు ట్రాప్ అయ్యారని కొంతమంది, లేదు వాళ్ళు పిలిచారని కొంతమంది, రకరకాలుగా మాట్లాడుతున్నారు. కంక్లూజన్ ఏంటంటే, ఒక కేసు నడుస్తుంది, కేసులో ఒక సిబిఐయో సిట్టో వాళ్ళు కరెక్ట్గా మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నారు. చేసినప్పుడు అసలు నిజాలు బయటకు వస్తాయి. సినిమా ఇండస్ట్రీలో ఒక వీళ్ళే పరిచయమా మీకు, ఇంకా వేరే వాళ్ళు కూడా పరిచయం? సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పరిచయం అండి, చాలా మంది పరిచయం ఉన్నారు. బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు అందరు పరిచయం ఉన్నారు నాకు, అలీ గారు అందరు పరిచయమే. ఎందుకంటే ఫిల్మ్నర్లో ఉన్నాం కదండి, ఫిల్మ్నర్ ఉన్నప్పుడు హీరో శ్రీకాంత్ గారు అందరు వచ్చారు, తారక రత్న గారు చనిపోయారు, ఆయన కూడా వచ్చేవారు, అగ్రహీలు కూడా అందరు వచ్చేవారు మీ దగ్గరికి. రానా గారు కూడా వచ్చేవారు అప్పుడు. సో రానా గారికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది పెద్దదని తెలుసు నాకు, కానీ నా మీద ఎందుకండి యూజ్ చేయడము. ఏమంటున్నానంటే, కోర్టు పరిధిలో ఉండగా అక్రమంగా ఆ ప్రాపర్టీలోకి షీట్లు పెట్టి మొత్తం డిస్మెంటల్ చేయడము. ఇంతమంది ఎమ్మెల్యేలు, సినీ ఇండస్ట్రీ వీళ్ళంతా మీకు ఈ రకంగా పరిచయాలు ఉన్నారని మీరు అంటున్నారు కదా, కేవలం ఈ పరిచయాలన్నీ కూడా హోటల్ నుంచి వచ్చినాక వేరే నుంచి ఏమైనా పరిచయాలు? లేదు, ఇంకేముంటుందండి, హోటల్ నుంచేనండి. హోటల్లో ఉన్న ప్లస్ పాయింట్ అది ఒకటేనండి, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో. చాలా మందికి హోటల్స్ ఉంటాయి ఇట్లా, అంటే అందరు ఫ్రీ సర్వీస్ చేయరు కదండి. ఫ్రీ సర్వీస్ మీరు ఫ్రీ చేస్తారా? అంటే ఫ్రీ అంటే నేనేం చేస్తానంటే, నాకు ఏమైనా పరిచయం ఉన్నాననుకోండి, నేను ఫ్రెండ్షిప్లో బ్రేక్ ఈవెన్ చేస్తాను. కట్టినా అంటే బిల్లు కట్టినా కట్టకున్నా ఓకే రైట్. రేవంత్ రెడ్డి చేశారు ఎప్పుడైనా ఫంక్షన్? రేవంత్ రెడ్డి చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కొద్దిగా ఈ పార్టీలకు అన్నిటికీ దూరం ఉంటారండి. సార్ ఎప్పుడు కూడా ఆయనకు డ్రింక్స్ అలవాట్లేవు కాబట్టి డ్రింక్స్ లేదు, ఇంకా ఆయన కొద్దిగా సోషల్లో ఎక్కువ బయటికి రాడు. డ్రింక్ తీసుకునే లీడర్లు ఎక్కువ పరిచయం. డ్రింక్స్ అంటే వారు ఎప్పుడు కలవలేదా? అంటున్నాయి ఎక్కువ బయటికి రాకపోయారు, నాకంత క్లోజ్ కాదండి. చాలా మంది పొలిటీషియన్స్ పరిచయం, వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ అన్నలు తెలుసు, కానీ ఎవరు అంటే వాళ్ళ చాలా పెద్దవాళ్ళ కుటుంబం ఉంది వాళ్ళది, వాళ్ళ వియ్యంకులు అందరూ, వాళ్ళ చుట్టుపట్టు ఉన్న వాళ్ళు అందరూ తెలుసు నాకు. రేవంత్ రెడ్డి గారు కూడా నన్ను గుర్తుపడతారు, కానీ అంత క్లోజ్ అసోసియేట్. మీరు ఇంతమంది ఇండస్ట్రీలో తెలుసు అంటున్నారు, పొలిటీషియన్స్ తెలుసు అంటున్నారు కదా, మరి అట్లా రేవంత్ రెడ్డి కూడా తెలుసు సార్? నేను ఖచ్చితంగా నా ఇష్యూని రేవంత్ రెడ్డి సార్ దగ్గర తీసుకెళ్తాను. ఎందుకంటే ఎస్పెషల్గా ఏంటంటే మాది పరిగేయండి, మేము పరిగి కాన్స్టిట్యున్సీ. మా అమ్మమ్మలది కొడంగల్, మా మదర్ది కొడంగల్. మా అమ్మ చెప్పింది, అరే నేను కొడంగల్ ఆడపడుచుండ్రా, నేను వస్తాను పదా సార్ దగ్గరికి. ఒక ఆడపడుచుకు, కొడంగల్ ఆడపడుచుకు అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారేమో, నేను వస్తాను మా అమ్మన్నది. నేను మా అమ్మని తీసుకొని డిఫరెంట్గా వెళ్తాను, సాని కలుస్తాను, కలిసి మీకు జరిగిన అన్యాయం చెప్తారంట. 100% చెప్తారు. మీ దగ్గర ఇంకేమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? అలాంటివి ఇస్తారా గవర్నమెంట్? ఇంకా కొన్ని ఇప్పుడు లాస్ట్ టైం గవర్నమెంట్ ఇవ్వని ఎవిడెన్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, అలాంటివి ఏమైనా వీళ్ళకి? అది ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. నేను కీలక వీడియోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కరెక్ట్ సమయం వచ్చినప్పుడు ఎవరి వీళ్ళగా ఇంకా వేరే అందరూ ఉన్నాయి, కేటీఆర్ ఉన్నాయి. నేనేమంటున్నాను, నేను పర్సనల్గా ఎవరు మాట్లాడతలేను. సమయం వచ్చినప్పుడు ఏమి చెప్పాలి, ఏం చెప్తే దాంట్లో ఇదవుతుంది నాకు తెలుసు.
ఆ సమయం వచ్చినప్పుడు చెప్తే ఇప్పుడే సో ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ డిస్టర్బ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పేదంతా కూడా చాలా చిన్నది, ఇంకా 10% అంటారు. 1%. అంతేనా? చాలా ఉంది అంటారు. చాలా మంది ఎమ్మెల్యేలు సిట్టింగ్లు మాట్లాడడము అవన్నీ ఉన్నాయంటారు మీరైతే. నాకు అందరి విషయాలు అన్నీ తెలుసండి. కానీ నేను ఇప్పుడు ఎవరి పర్సనల్ వాళ్ళకి ఉంటాయండి. కానీ నేను ఎందుకు డిస్టర్బ్ చేస్తావాలని, నన్ను నా నా లైఫ్ డిస్టర్బ్ చేసినాను నేను నేను మరి అడుగుతున్నాను. ఇప్పుడు మీరు అవన్నీ బయట పెడితే రేపు మీకు ఇబ్బంది కదా? ఉంటుందండి. ఇప్పుడు నాకు ఆల్రెడీ మా ఇంటి దగ్గరికి వచ్చి రెక్కి నిర్వహించారు. నేను లేనప్పుడు మా ఫాదర్ మదర్ 75 ఇయర్స్ ఉంటారు. నందకుమార్ ఉన్నారా అని చెప్పి రెక్కి నిర్వహించారు. వారి ఐసిఐసి బ్యాంక్ నుంచి వచ్చామని చెప్పారు. వాడు నాకు అసలు ఐసిఐసి బ్యాంక్లో లోన్ లేదు, నాకు ఎటువంటి ఇది లేదు. మా మదర్ వెళ్ళి కింది పిలిచే లోపల వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు బండి వేసుకొని. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు ఎవరు పరిచయం మీకు? సార్ పేర్లు చాలా మంది ఉన్నారు సార్. మామూలు చాలా ఇప్పుడు మంది ఉన్నారు. ఇప్పుడు మంచి నేను పేరు వచ్చిన ఎమ్మెల్యేలు బాగా సార్ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు ఇప్పుడు నేను పేరు చెప్పాను అనుకోండి వాళ్ళు ఇబ్బంది పడదు. అంటే ఇప్పుడు ఏముంటుందంటే మా పేరు ఎందుకు తీసుకున్నాం అంటే ఇప్పుడు మీ దగ్గర ఫ్రెండ్షిప్ అంటే భయపడతారా ఎమ్మెల్యేలు? ఫ్రెండ్షిప్ అంటే ఏం భయపడండి, ఎందుకు భయపడతాను? నేను చేసిన నేనేమేముంది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకు కూడా తెలుసు నందకుమార్ క్యారెక్టర్ ఏంటి, నంద ఏంటి వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడున్న ప్రముఖ అంటే ఓన్లీ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ లో ఉన్నారా? బీఆర్ఎస్ బీజేపీలో కూడా ఉన్నారా? బీజేపీలో కూడా ఉన్నారండి. బీజేపీలో కూడా ఉన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి అంతా పరిచయం. అందరూ పరిచయం. వాళ్ళంతా వస్తుంటారా మీ దగ్గరికి ఎప్పుడన్నా? మీ దగ్గరికి ఎప్పుడన్నా వస్తుంటారా హోటల్కి అట్లా ఎప్పుడన్నా? లేదు, కిషన్ రెడ్డి గారితో నేను హోటల్ ఓపెనింగ్ చేశాను. ఎందుకంటే అండి అంబర్పేటలో నా హోటల్ ఉంది. సో అక్కడ తను ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు. సో ఆ పరిచయంతో నేను రాను నందు అన్నాడు ఆయన. యాక్చువల్గా ఢిల్లీకి వెళ్ళినప్పుడు నేను కలవడం జరిగింది. అన్న ఇట్లా నేను కొత్త జూబ్లీహిల్స్ హోటల్ పెట్టానంటే చాలా ఇబ్బంది పడ్డాడు. నేను రాకూడదు, సెంట్రల్ మినిస్టర్గా నేను రాకూడదు నువ్వు నాకు అంటే, నేను పాపం జిద్దు పట్టా. లేదన్నా మీరు మంచి హ్యాండ్ ఇది గోల్డ్ హ్యాండ్, మీరే ఖచ్చితంగా హోటల్ ఓపెనింగ్ చేయాలంటే ఇక తప్పని పరిస్థితుల్లో పాపం వచ్చి హోటల్ చేశారు. వాటిని కూడా వాళ్ళు తీసుకొని హోటల్ ఓపెనింగ్ చేశారు. కిషన్ రెడ్డి గారికి నందు గారికి లింక్ ఉంది అని చెప్పి పెట్టారు. మీకు ఏమన్నా అనుమానం ఉందా? ఒక పోలీసులు ఎవరన్నా కీ రోల్ పోషించారు, నన్ను టార్గెట్ చేశారన్న పోలీసులు ఉన్నారు? డైరెక్ట్ చెప్పాను కదా సార్, నేను స్టేట్మెంట్ ఇచ్చాను డైరెక్ట్ గా. నాకు టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు మా హోటల్లో నా ఫ్రెండ్స్ అందరిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి నందు మీద కేసు పెడితే పంపిస్తాం, లేకుంటే కేసు రిజిస్టర్ చేశారు. ఓకే, నేను డైరెక్ట్ చెప్పాను అందరికీ. ఖలీల్ పాషా అండ్ రాధాకిషన్ రావు అనే ఆఫీసర్లు వాళ్ళు మరీ ప్రైవేట్ స్టేడియం లాగా పనిచేశారండి. నేను ఓపెన్ చెప్తున్నా. ఆ రోజుకు నేను ఎంత అంటే అప్పుడు ఆ రోజుకు పెద్దవాళ్ళు ఏం చెప్తే సో ఈ రోజు మీకు ఏం ప్రాణభయం లేదంటారు అయితే? 100% ఉందండి. నేను ఆల్రెడీ సెంట్రల్ హోమ్ కు నేను లెటర్ రాశాను. వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీలు కూడా చేశారు. ఏంటి ఇప్పుడు మీకు ఏదన్నా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యత వహించాలంటారు? ఇప్పుడు ఎవరు బాధ్యత? ఇప్పుడు జరగని జరిగితే ఇంకా నాకు దగ్గుపాటి ఫ్యామిలీ వాళ్ళతో నేను చెప్పాను కూడా. వీళ్ళ నుంచి కదా, ఇక్కడ నుంచి వాళ్ళు ఎందుకు చేస్తారు వీళ్ళంటే వాళ్ళకి అసలు నేను ఎంత అంటే ఇప్పుడు సీఎం గారు కేటీఆర్ గారి లెవెల్లో నేను లేను కదండి. నా మీద వాళ్ళు నిష్కమైన బ్రహ్మాస్త్రం చేయరు. వాళ్ళకి ఇంకోటి అండి, పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఒకరి మీద డ్యామేజ్ చేయడం. మీరే అంటారు కదా చాలా ఉన్నాయి నా దగ్గర ఎవిడెన్స్ అన్ని ఇంకా బయట పెడుతుంటున్నారు కదా, ఇంకా దానికి సంబంధించి కేసుకి సంబంధించిన వాటిలో నేను నిర్దోషిని అని చెప్పడానికి ఉన్న ఎవిడెన్సెస్. వాళ్ళని ఇరికేయడానికో వీళ్ళని ఇరికేయడానికో నేను చెప్పట్లేదు. నేను బయటపడడానికి చెప్తున్నాను. నాకు ఎవరిని ఇరికిచ్చే ఉద్దేశం లేదండి. నాకు కేటీఆర్ గారు అంటే గౌరవం ఉంది, కేసీఆర్ అంటే వాళ్ళు చాలా గౌరవం ఉంది, నాకు సార్ అంటే కూడా చాలా గౌరవం ఉంది. నేను వాళ్ళని ఏదో ఇరికియాలని కాదు. ఆ రోజు డిమాండ్కు వాళ్ళకు తోచింది వాళ్ళు చేశారు. నేను కోర్టులో కూడా ఆల్రెడీ పిటిషన్ వేశాను. ఏ పోలీసు వాళ్ళైతే నా దగ్గర నుంచి వచ్చి నన్ను తీసేశారో అదే పోలీసు వాళ్ళు వచ్చి నాకు ఆ పొజిషన్ ఇప్పారని చెప్పాను. రైట్, ఓకే, చూద్దాం మీకు న్యాయం జరగాలని చూద్దాం. థ్యాంక్ యూ అండి నందు గారు. చూసాం కదా మొత్తానికి ఎమ్మెల్యే కొనుగోలు అంశంలోని ఏదైతే ఏటుగా ఉన్న నందకుమార్ ఉన్నారో అందులో నా పాత్ర ఏమీ లేదు, నన్ను అనవసరంగా ఇరికిచ్చారు, అన్యాయంగా ఇరికిచ్చారంటున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తాను, వెళ్ళి నాకు న్యాయం కావాలని చెప్పేసి కూడా కోరుతానని చెప్పేసి చెప్తాను. చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి. ఆల్రెడీ ఇప్పటికే కోర్టులో ఒక కేసు ఉంది. మరి ఎంతవరకు నందకుమార్ చెప్పిన మాటలు ఎంతవరకు నిజము ఏంటి అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అంశం మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాను 6 టీవీ సామాన్యుడి అరవరాను.